వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో 10th క్లాస్ సంబంధించి ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా 7th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఫస్ట్ టాపిక్ గా ఎక్సర్సైజ్ 7 ముందున్నటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏమిటో తెలుసుకుంటూ తెలుగు వివరణతో వాటిని మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ టు కోఆర్డినేట్ జియోమెట్రీలో భాగంగా వాట్ ఈజ్ కోఆర్డినేట్ జియోమెట్రీ, అసలు ఈ కోఆర్డినేట్ జియోమెట్రీ అనేటువంటి మ్యాథమెటికల్ బ్రాంచ్ దేన్ని స్టడీ చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. కోఆర్డినేట్ జియోమెట్రీ is the branch of mathematics that connects algebra and geometry. It is also known as Cartesian geometry. సో కోఆర్డినేట్ జియోమెట్రీకి అనదర్ నేమ్ కార్టీజియన్ జియోమెట్రీ అని కూడా అంటాం. సో ఇది మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన శాఖ. ఈ బ్రాంచ్ దేన్ని స్టడీ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఆల్జీబ్రాని జామెట్రీని కనెక్ట్ చేసేటువంటి ఒక బ్రాంచ్ ఇది. సో ఆల్జీబ్రికల్ గా మనకు ఉండేటువంటి రకరకాల ఈక్వేషన్స్, డిగ్రీస్ తో కూడినటువంటి ఈక్వేషన్స్ ని జామెట్రికల్ షేప్స్ తో మరి మనకి లింక్ చేస్తూ ఈ రెండు శాఖల మధ్య అనుసంధానంగా ఉన్నటువంటిదే కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో దీన్ని డెవలప్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి సైంటిస్ట్ ఎవరో మనం ఒకసారి తెలుసుకుందాం. సో ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ వాస్ రెనే డెకార్టెస్. సో హీఈస్ ఏ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్. ఈ రెనే డెకార్టెస్ ఆల్జీబ్రాయిక్ ప్రాబ్లమ్స్ ని జామెట్రికల్ గాను, జామెట్రికల్ ప్రాబ్లమ్స్ ని ఆల్జీబ్రాయికల్లీ ఎలా సాల్వ్ చేయాలో ఆ మెథడ్ ని ఇన్వెంట్ చేయబట్టి ఈ కోఆర్డినేట్ జామెట్రీకి మూల పురుషుడిగా మనం రెనే డెకార్టెస్ ని భావిస్తాం. సో ఇది లోయర్ సెక్షన్స్ లో కూడా ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కోసం మనం అసలు కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఏమిటి అనే దాని నుంచి స్టార్ట్ అవుతూ మరి ఆ కోఆర్డినేట్ ప్లేన్ ని అంటే గ్రాఫ్ సిస్టమ్ ని గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. సో మీకు స్క్రీన్ మీద గ్రాఫ్ షీట్ యొక్క మోడల్ ని మళ్ళీ ఒకసారి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మనం నార్మల్ గా ఉన్నటువంటి ఒక ప్లేన్ ని, మ్యాథమెటికల్ గా ఒక 2 డైమెన్షనల్ ప్లేన్ ని మనం కోఆర్డినేట్ ప్లేన్ గా మార్చడానికి ఈ విధమైన విభజనతో మనం గ్రాఫ్ షీట్ ని తీసుకుంటాం. సో ఈ గ్రాఫ్ షీట్ అనేది ఎలా ఫామ్ అయింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక హారిజంటల్ లైన్, దాన్నే మనం ఎక్స్ యాక్సిస్ డాష్ గాను, ఒక వెర్టికల్ లైన్ అంటే వై డాష్ వై యాక్సిస్ గాను తీసుకుంటాం. సో ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ బోత్ ద యాక్సిస్ మనం ఆరిజిన్ అని పిలుస్తామని తెలిసిందే. సో దిస్ ఈస్ కాల్డ్ ఆరిజిన్. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ పై మరి మనకున్న నెంబర్ సిస్టమ్ సాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క సెంటీమీటర్ సపోజ్ ఒక కొన్ని యూనిట్స్ గా తీసుకుని మనం గుర్తిస్తాం. వీటిపైన మనం వీటిని నెంబర్ లైన్ గా ఉపయోగించుకోవచ్చు కాబట్టి జనరల్ గా మనం చేసేటువంటి మాక్సిమం ప్రాబ్లమ్స్ లో ఇంటీజర్స్ ని మనం తీసుకుంటాం. ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటే రైట్ సైడ్ మనకి పాజిటివ్ ఇంటీజర్స్ ఈ విధంగా గుర్తిస్తాం. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్ కి లెఫ్ట్ సైడ్ అంటే ఆరిజిన్ కి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా నెగిటివ్ నెంబర్స్ గుర్తిస్తామని తెలిసిందే. ఇన్ ద సేమ్ వే వై యాక్సిస్ కూడా ఒక నెంబర్ లైన్ గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. సో అప్ సైడ్ ఎప్పటిలాగా మనం పాజిటివ్ నెంబర్స్ ని, పాజిటివ్ ఇంటీజర్స్ ని తీసుకుంటాం అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్ ని తీసుకుంటాం. సో టోటల్లీ దిస్ ఈస్ కాల్డ్ ఏ కోఆర్డినేట్ ప్లేన్. సో కోఆర్డినేట్ ప్లేన్ ఈస్ ఫార్మ్డ్ బై 2 horizontal and vertical lines. So one is horizontal and one is vertical. So these 2 lines divide the coordinate plane into 4 parts. చూడండి ఇక్కడ మొత్తం 4 parts ఫామ్ అయ్యాయి. ఎక్కడైతే మనం ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మీద నంబర్స్ పాజిటివ్ గా ఉంటాయో వాటి వల్ల ఫామ్ అయిందని దాంట్లో ఫస్ట్ పార్ట్ గా భావిస్తాం. దీస్ 4 parts ఆర్ కాల్డ్ క్వాడ్రంట్స్. సో మనకి ఇక్కడ ముందుగా చెప్పినట్లుగానే ఈ క్వాడ్రంట్స్ ని మనం రిప్రజెంట్ చేసే విధానం, సపోజ్ దీన్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్ Q1 గా తీసుకుంటాం. బికాస్ బోత్ సైన్స్ ఆర్ పాజిటివ్ ఉండాలి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్, వై యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్ కలిపి ఏ క్వాడ్రంట్ అయితే ఆక్యుపై చేస్తాయో అది ఫస్ట్ క్వాడ్రంట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం యాంటీ క్లాక్ వైజ్ గా క్వాడ్రంట్స్ ని తీసుకుంటాం. సో దిస్ ఈస్ Q1 అండ్ నెక్స్ట్ క్వాడ్రంట్ ఈస్ Q2. సో Q2 అబ్జర్వ్ చేస్తే నెగిటివ్ నెంబర్స్ ఎక్స్ యాక్సిస్ పైన, పాజిటివ్ నెంబర్స్ వై యాక్సిస్ పైన తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్వాడ్రంట్ Q3. సో థర్డ్ క్వాడ్రంట్ లో బోత్ సైన్స్ ఆర్ నెగిటివ్. సో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ రెండు కూడా నెగిటివ్ గా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎక్స్ పాజిటివ్ అండ్ వై నెగిటివ్.
సో ఈ 4 క్వాడ్రంట్స్ ని మనం సింబాలిక్ గా ఒకసారి చూపిస్తే, అంటే Q1 అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండే ఎవ్రీ పాయింట్, ఇవన్నీ కూడా పాయింట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ప్రతి పాయింట్ కి 2 కోఆర్డినేట్స్ మనం గుర్తించాలి. ఆ 2 కోఆర్డినేట్స్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ఎక్స్ అండ్ సెకండ్ వై అనేటువంటి ఆర్డర్ మనం ఫాలో అవ్వాలి. దీన్ని ఆర్డర్డ్ పేర్ అంటాం. సో ఎవ్రీ ఆర్డర్డ్ పేర్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాజిటివ్ అండ్ పాజిటివ్. చూడండి, ఇక్కడ మీకు బ్రాకెట్ లో 2 ప్లస్ చూపించామంటే ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ అండ్ వై కోఆర్డినేట్ ప్లస్ గా ఉన్నటువంటి కోఆర్డినేట్ మొత్తాన్ని Q1 అనొచ్చు. ఇన్ ద సేమ్ వే Q2 బిగినింగ్ ఎక్స్ యాక్సిస్ కనుక ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. కాబట్టి Q2 ని మనం రిప్రజెంట్ చేయాలంటే మైనస్ కామా ప్లస్ ఈ రూపంలో, అంటే బ్రాకెట్ లో బిగిన్ నెగిటివ్ నెంబర్ నెక్స్ట్ పాజిటివ్ నెంబర్ ఉన్నటువంటి ఏ పాయింట్ అయినా సరే Q2 కి చెందుతుంది. నెక్స్ట్ Q3 మీన్స్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ బోత్ ఆర్ నెగిటివ్. సో Q3 ని మనం రిప్రజెంట్ చేయడానికి మైనస్ కామా మైనస్. సో ఈ ఫార్మేట్ లో ఉన్న ఆల్ ఆర్డర్డ్ పేర్స్ బిలాంగ్స్ టు Q3. నెక్స్ట్ Q4 ఎక్స్ ఈజ్ పాజిటివ్ అండ్ వై ఈజ్ నెగిటివ్. సో Q4 అనేది ప్లస్ కామా మైనస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో బోత్ కోఆర్డినేట్స్ పాజిటివ్ ఉంటే Q1 అండ్ బోత్ కోఆర్డినేట్స్ నెగిటివ్ ఉంటే Q3. ఓన్లీ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటే అది Q2, ఓన్లీ వై కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటే అది Q4 గా భావించవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆరిజిన్ అనే దాన్ని కూడా మనం ఆర్డర్డ్ పేరుగా చూపిస్తాం. ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూ 0 కాబట్టి ఈ ఆరిజిన్ ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు 0, 0. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఈ ఆరిజిన్ నుంచి బిగిన్ చేసే మనం అన్ని వాల్యూస్ ని కూడా మనం డిఫైన్ చేస్తున్నాం జరుగుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ టోటల్లీ కోఆర్డినేట్ పేర్. సో బిఫోర్ 10th క్లాస్ అంటే అప్ టు 9th క్లాస్ లెవెల్లోనే మనం ఈ కోఆర్డినేట్స్ ని స్టడీ చేయడం, పాయింట్స్ ని మార్క్ చేయడం నేర్చుకుంటాం. ఇక్కడ ఈ 1 సెంటీమీటర్ ఎంతెంత గ్యాప్ తీసుకున్నామో అన్ని యూనిట్స్ గా మనం స్కేల్ ని మెన్షన్ చేస్తాం. సపోజ్ మీకు కనిపిస్తున్నటువంటి ఈ పిక్చర్ లో ఎవ్రీ 1 సెంటీమీటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఒకసారి గ్రాఫ్ సిస్టమ్ ని మనం రికాల్ చేసుకోవడం కోసమే ఇది చూపించాం. ఇప్పుడు మనం నార్మల్ గా ఈ గ్రాఫ్ సిస్టమ్ ని బేస్ చేసుకుని మరి గుర్తు చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. నౌ గ్రాఫ్ సిస్టమ్ లో మనం చూపించినటువంటి ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ని ఇక్కడ ఒకసారి నార్మల్ ప్లేన్ లో కూడా రఫ్ గా చూపిస్తే, హారిజంటల్ నంబర్ లైన్ విచ్ ఇస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వెర్టికల్ నంబర్ లైన్ విచ్ ఇస్ కాల్డ్ వై యాక్సిస్. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ బోత్ ద యాక్సిస్ ఇస్ కాల్డ్ ఆరిజిన్. సో ఈ కోఆర్డినేట్ ప్లేన్ గా పిలువబడేటువంటి ఈ ప్లేస్ లో మనం ఎనీ పాయింట్ యొక్క ఉనికిని చెప్పవచ్చు. అలాగే దీని మీద నెంబర్స్ ని రిప్రజెంట్ చేయడం ద్వారా. సో ఎక్స్ యాక్సిస్ పైన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వరుసగా పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటామని తెలిసిందే. సో రైట్ సైడ్ విధంగా ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ రాస్తాం. అలాగే లెఫ్ట్ సైడ్ సమ్ నెగిటివ్ ఇంటీజర్స్ ని ఇక్కడ చూపించడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఆన్ వై యాక్సిస్ అప్ సైడ్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ డౌన్ సైడ్ నెగిటివ్ ఇంటీజర్స్. సో ఈ విధంగా 4 క్వాడ్రంట్స్ ఫామ్ అవుతాయి. బోత్ ఆర్ ప్లస్ ప్లస్. అలాగే సెకండ్ లో మైనస్ ప్లస్, థర్డ్ వన్ లో మైనస్ మైనస్, ఫోర్త్ వన్ లో ప్లస్ మైనస్ సింబల్స్ తో మనకి కోఆర్డినేట్స్ ఫామ్ అవుతాయని తెలిసిందే. అయితే టోటల్ గా ఈ కోఆర్డినేట్ ప్లేన్ అని పిలువబడేది మనకి దేనికి యూజ్ అవుతుందని చూస్తే, టు లొకేట్ ఎనీ పాయింట్ ఇన్ ద ప్లేన్. అంటే ఒక పాయింట్ యొక్క ఉనికిని, ఇక్కడ ఎక్కడైనా ఒక పాయింట్ ఉంది అనుకుంటే దాని యొక్క ఎగ్జిస్టెన్స్ మనకు చెప్పడానికి ఉపయోగపడుతుంది. సపోజ్ లెట్ us టేక్ ఏ పాయింట్ P. ఈ పాయింట్ యొక్క ఎగ్జిస్టెన్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే బై కోఆర్డినేట్స్ మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇట్ రిక్వైర్స్ 2 కోఆర్డినేట్స్. దానికి 2 అవసరం. ఒకటి ఎక్స్ కోఆర్డినేట్ అండ్ అనదర్ వన్ ఈజ్ వై కోఆర్డినేట్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఒకటి ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి వై కోఆర్డినేట్ అనే విషయం మనకి రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ దేనికి ఎదురుగా ఎక్స్ యాక్సిస్ లో అది కనిపిస్తుందో, అంటే పెర్పెండిక్యులర్ గా గీస్తే ఎక్కడ మీట్ అవుతుందో దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. దేనికి ఎదురుగా అయితే మనకి వై యాక్సిస్ పైన ఉందో అది వై కోఆర్డినేట్ అంటాం. సో ఎనీహౌ మనం ఒక పాయింట్ ని లొకేట్ చేయాలంటే 2 రిఫరెన్స్ యాక్సిస్ అవసరం. అదే విషయాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. To locate the position of a point on a plane, we require a pair of coordinate axes. అంటే ఒక పాయింట్ యొక్క లొకేషన్ మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలంటే కోఆర్డినేట్ యాక్సెస్ అనేవి 2 అవసరం. ఇది 2 డైమెన్షనల్ కాబట్టి 2 అవసరం. సో ఆ రెండింటిని ఏమని పిలుస్తాం, టోటల్ గా దీన్ని కోఆర్డినేట్ ప్లేన్ అంటాం అనుకున్నాం. సో కోఆర్డినేట్ ప్లేన్ దేంతో ఫామ్ అవుతుంది, ఏవైతే మనం యాక్సెస్ అంటున్నామో ఆ రెండింటితో. ఆ రెండింటి యొక్క పేర్లు ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. So a coordinate plane is a 2-dimensional plane formed by the combination of a horizontal line and the x-axis and a vertical line which is called y-axis. So ఇలా horizontal and vertical lines మనం ఏవైతే నేమ్స్ తో x and y అని మెన్షన్ చేస్తున్నామో వాటి ద్వారా ఫామ్ అయినటువంటి ప్లేనే మనకి కోఆర్డినేట్ ప్లేన్ చెప్పి అంటాం. సో ఈ రెండింటి కాంబినేషన్ తో ఇలా 4 క్వాడ్రంట్స్ గా అది డివైడ్ అవుతుంది.
ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ చెప్పడానికి మనం ఇక్కడ డిస్టెన్స్ ని బేస్ చేసుకుంటున్నాం అని అర్థం. సో x యాక్సిస్ కి అండ్ y యాక్సిస్ కి కూడా పెరిపెండిక్యులర్ డిస్టెన్సెస్ మనం గీస్తాం. సపోజ్ వి డ్రా ఎ పెరిపెండిక్యులర్ ఫ్రమ్ P టు x యాక్సిస్. x యాక్సిస్ పైకి ఇలాగా పెరిపెండిక్యులర్ గా గీస్తే ఇక్కడ 4 అనేటువంటి నంబర్ వద్ద మీట్ అయింది అనుకుందాం. సో దీని x కోఆర్డినేట్ 4. ఇన్ ద సేమ్ వే డ్రా ఎ పెరిపెండిక్యులర్ టు y యాక్సిస్. y యాక్సిస్ కి గీచిన పెరిపెండిక్యులర్ అంటే అది హారిజాంటల్ గా ఉంటుంది. x యాక్సిస్ కి గీచిన పెరిపెండిక్యులర్ వెర్టికల్ గా ఉంటుంది. సో ఈ హారిజాంటల్ డిస్టెన్స్ అనేది మనకి x కోఆర్డినేట్ అవుతుంది. వెర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉందో అది y కోఆర్డినేట్ అవుతుంది. అంటే ఈ P అనేది ఇప్పుడు మనం చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4,2 అని మనం మెన్షన్ చేయవచ్చు. సో P అనేటువంటి పాయింట్ ని మనం 4,2 అని మెన్షన్ చేయవచ్చు. దీన్ని బట్టి దీని కోఆర్డినేట్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. మనకి టోటల్ గా x అండ్ y యాక్సిస్ ఉన్న డిస్టెన్స్ ని బట్టి అవి డిఫైన్ అవుతాయని మనం చెప్పవచ్చు. సో ఈ 4,2 అని మనం తీసుకున్న దాన్ని మనం మరో రకంగా చెప్తే ఇప్పుడు ఇక్కడ ఈ 4 దేని తెలియజేస్తుంది? ఏ డిస్టెన్స్ ను అబ్జర్వ్ చేయండి. P నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నది ఇక్కడ టోటల్ గా y యాక్సిస్, అలాగే 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్నది x యాక్సిస్. సో ఇక్కడ మనం ఏ విధంగా ఈ పాయింట్ ని మెన్షన్ చేయవచ్చు అని చూస్తున్నట్లయితే ఇప్పుడే ఇంతకు ముందు మనం చెప్పినట్లు ఇక్కడ రెండు డిస్టెన్స్ ని మళ్ళీ నేను డ్రా చేస్తున్నాను. సో P నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఇది ఉంది అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ మాత్రం ఇది 2 యూనిట్స్. ఇక్కడ ఉన్నటువంటి హారిజంటల్ డిస్టెన్స్ మాత్రం మనకి ఇక్కడికి 4 యూనిట్స్. సో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ x కోఆర్డినేట్ మెన్షన్ చేస్తాం, బట్ అది డిస్టెన్స్ పరంగా చూస్తే y యాక్సిస్ కున్న డిస్టెన్స్ అవుతుంది. సెకండ్ y కోఆర్డినేట్ తీసుకుంటాం 2 అని, బట్ ఈ 2 యూనిట్స్ అనేది x యాక్సిస్ కున్నటువంటి డిస్టెన్స్. సో మనం ఒక పాయింట్ ని ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ద y యాక్సిస్ కాల్ ఇట్స్ x కోఆర్డినేట్ అండ్ అనదర్ నేమ్ ఫర్ x కోఆర్డినేట్ ఈజ్ abscissa. సో ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ ఎంత అంటే 4 అంటాం, బట్ 4 అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ది y యాక్సిస్. అంటే ఈ పాయింట్ y యాక్సిస్ నుంచి 4 యూనిట్స్ దూరంలో ఉంది. ఈ 4 నే abscissa అని కూడా అంటారు. ఇన్ ద సేమ్ వే x యాక్సిస్ కున్న డిస్టెన్సే y కోఆర్డినేట్ అవుతుంది, దాన్ని ఆర్డినేట్ అని కూడా అంటాం. సో డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఫ్రమ్ ద x యాక్సిస్ ఇస్ కాల్డ్ ఇట్స్ y కోఆర్డినేట్ ఆర్ ఆర్డినేట్. సో y కోఆర్డినేట్ ని సింప్లీగా ఆర్డినేట్ కూడా అనొచ్చు, x కోఆర్డినేట్ ని abscissa అని కూడా రాస్తాం. సో ఈ abscissa అండ్ ఆర్డినేట్ అనేవి కేవలం ఈ డిస్టెన్స్ వల్ల మనకి ఫామ్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం ఈ డిస్టెన్స్లే కాకుండా ఎవ్రీ పాయింట్ ని ఇలా రెండు కోఆర్డినేట్స్ లో మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 దగ్గర ఉన్నటువంటి పాయింట్ మనం తీసుకుంటే దీనికి కూడా 2 కోఆర్డినేట్స్ ఉంటాయి. ఇక్కడ x కోఆర్డినేట్ ఈజ్ ఆల్రెడీ 2, y కోఆర్డినేట్ అంటే y యాక్సిస్ కి అంటే మనకి ఇక్కడ y యాక్సిస్ కి ఎదురుగా మీకు 0 కనిపిస్తుంది చూడండి. అంటే ఈ దీని మీద x యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0 అవుతుందని చెప్పవచ్చు. y యాక్సిస్ మీద ఉన్నటువంటి ఎవ్రీ పాయింట్ కి కూడా x కోఆర్డినేట్ 0. సపోజ్ ఇక్కడ ఈ 2 అనే దాన్ని మనం ఎలా మెన్షన్ చేస్తాం? 2,0 అంటే x యాక్సిస్ మీద ఎవ్రీ పాయింట్ కూడా y ప్లస్ 0. లేదంటే ఇక్కడ -4 ఉందనుకోండి, సో దీన్ని మనం ఎలా మెన్షన్ చేయాలి? -4,0. సో ఎవ్రీ పాయింట్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై 2 కోఆర్డినేట్స్. ఇన్ ద సేమ్ వే పాయింట్స్ ఆన్ ద y యాక్సిస్ ఇక్కడ 4 ఉంది. ఈ 4 పైన ఉన్నటువంటి పాయింట్ నే మనం తీసుకుంటే ఇక్కడ ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ 0,4 బికాస్ మీకు x కోఆర్డినేట్ ఇక్కడ 0, y కోఆర్డినేట్ 4. ఎందుకంటే ఇక్కడే మనం చెప్పుకున్నాం x కోఆర్డినేట్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్, ఇది ఆల్రెడీ y యాక్సిస్ మీద ఉంది కనుక y యాక్సిస్ కి దీనికి డిస్టెన్స్ 0. y కోఆర్డినేట్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ x యాక్సిస్, ఇక్కడ నుంచి x యాక్సిస్ కి దూరం 4 యూనిట్స్, సో ఇది 4 అవుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏ నెంబర్ అయినప్పుడు సపోజ్ -3 దగ్గర y యాక్సిస్ లో పాయింట్ గా మెన్షన్ చేయాలంటే 0,-3. సో దీన్ని బట్టి చూడండి మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనకి క్వాడ్రంట్స్ లో ఎక్కడున్నా సరే పాయింట్ కి రెండు కోఆర్డినేట్స్ కూడా 0 కాకుండా వస్తాయి. బట్ యాక్సిస్ పైన ఉన్నప్పుడు x ఆర్ y 0 అవుతాయి. x యాక్సిస్ పైన y వాల్యూ 0, y యాక్సిస్ పైన x వాల్యూ 0. ఇదే విషయాన్ని మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ద x యాక్సిస్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ x, 0 అండ్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ద y యాక్సిస్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ 0, y. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. x యాక్సిస్ మీద మనం ఇక్కడ రెండింటిని చూపించాం చూడండి, 2,0 -4,0. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ 1,0, ఇట్ ఈస్ 3,0 అండ్ 4,0. అంటే ఆల్ పాయింట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ x, 0. నెక్స్ట్ పాయింట్ ఆన్ ద y యాక్సిస్. y యాక్సిస్ మీద పాయింట్స్ మనం మెన్షన్ చేయాలంటే బిగినింగ్ 0 పెట్టాలి, నెక్స్ట్ మనం అక్కడ ఉన్నటువంటి y వాల్యూ రాయాలి. సో ఇట్ ఈస్ 0,4, ఇట్ ఈస్ 0-3, ఇట్ ఈస్ 0,1, 0,2, 0-1. ఈ విధంగా y యాక్సిస్ మీద ఉంది అని తెలియడానికి ఓన్లీ y కోఆర్డినేట్ ఉంటుంది x ప్లేస్ లో,
0 ఉంటుంది. సో ఇవి ముందుగా మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఫండమెంటల్స్. మరి 10th క్లాస్కి బిఫోరే మనకు తెలియాల్సినటువంటి ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం 10th సిలబస్లోకి ఎంటర్ అయ్యాక నేర్చుకునే ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటనేది నెక్స్ట్ మనం చూద్దాం. సో డిస్టెన్స్ ఫార్ములా అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు మనం 10th క్లాస్ సిలబస్లో బిగినింగ్ కాన్సెప్ట్గా ఇది ఈ చాప్టర్లో స్టడీ చేయబోతున్నాం. సో ఈ డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించి ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి బేసిక్ పాయింట్స్ అన్ని మనకు అవసరం. సో టు ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో దానికి తగినట్లుగా మనం లెట్ us టేక్ 2 కోఆర్డినేట్ యాక్సెస్ అంటే x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో దీని ప్రకారం మనకు తెలిసిందే ఇది హారిజంటల్ లైన్, జస్ట్ నేమ్ ఇట్ యాజ్ xx డాష్, అండ్ దిస్ ఈజ్ వెర్టికల్ లైన్ yy డాష్. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఈజ్ ఆరిజిన్. సో ఇక్కడ మన టాస్క్ డిస్టెన్స్ ని కనుక్కోవడం. ఏ డిస్టెన్స్ ని అంటే మనం తీసుకున్నటువంటి కోఆర్డినేట్ ప్లేన్ లో ఎనీ 2 పాయింట్స్. జనరల్ గా 2 పాయింట్స్ హారిజంటల్ లైన్ మీద కానీ వెర్టికల్ మీద కానీ ఉన్నప్పుడు ఆ డిస్టెన్స్ డైరెక్ట్ గా మనం గ్యాప్ ద్వారా చెప్పేయవచ్చు. బట్ అలా లేనప్పుడు కూడా అంటే హారిజంటల్ ఆర్ వెర్టికల్ లైన్ లో కాకుండా వాటిని కలిపితే మరి ఒక స్లాంట్ లైన్ వచ్చినప్పుడు కూడా ఎలా కనుక్కోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ లెట్ us టేక్ ఎనీ 2 పాయింట్స్ A అండ్ B. నేను ఇక్కడ వేరు ప్లేసుల్లో A అనే ఒక పాయింట్ ని B అనే ఒక పాయింట్ ని తీసుకుందాం. ఇప్పుడు టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B, లెట్ us జాయిన్ AB. సో ఈ A కి B కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది వితౌట్ మార్కింగ్ ఆన్ గ్రాఫ్. ఈ ఏబీని నిజంగా గ్రాఫ్ లో గుర్తించకుండానే ఆ కోఆర్డినేట్స్ మనకు తెలిస్తే డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయవచ్చో మనం ఈ డిస్టెన్స్ ఫార్ములా యొక్క డెరివేషన్ లో నేర్చుకుందాం. సో దానికోసం ఇక్కడ కొన్ని దీనికి ఉన్న చిన్న చేంజెస్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఎనీ 2 పాయింట్స్ మనం తీసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి x యాక్సిస్ కి పెర్పెండిక్యులర్స్ మనం చేద్దాం. సో లెట్ us డ్రా ఏ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ A అండ్ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ B. ఇవి ఎక్కడైతే మీట్ అయ్యాయో అక్కడ నేమ్స్ పెడదాం. అలాగే ఏ నుంచి కూడా ఒక పెర్పెండిక్యులర్ ని మనం దీనిపైకి చేద్దాం. టోటల్లీ ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఈ ప్లేస్ ని మనం M అనుకుందాం. సో AM ఈజ్ పెర్పెండిక్యులర్ టు x యాక్సిస్. అలాగే ఈ ప్లేస్ ఈ ఫుట్ ఆఫ్ ద పెర్పెండిక్యులర్ ని మనం N గా తీసుకుందాం. సో BN ఈజ్ పెర్పెండిక్యులర్ టు x యాక్సిస్ ఆల్సో. సో AM ఈజ్ ప్యారలల్ టు BN. అలాగే ఏ నుంచి గీచిన పెర్పెండిక్యులర్ BN ని ఎక్కడైతే టచ్ అయిందో ఆ ప్లేస్ ని మనం C గా తీసుకుందాం. సో ఇట్ ఈస్ రైట్ యాంగిల్. సో ఇవన్నీ కూడా మనకి రైట్ యాంగిల్ ని తెలియజేస్తున్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టోటల్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ఏ 2 పాయింట్స్ మధ్య మనం డిస్టెన్స్ కనుక్కుందాం అనుకున్నామో ఆ 2 పాయింట్స్ కి ఇక్కడ కొన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి వాటినే ఇక్కడ మనం x1, y1 అని, B ని x2, y2 గా తీసుకుందాం. Because every point represented by 2 coordinates, one is x coordinate and another one is y coordinate. So వాటికి డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కనుక xy అని మెన్షన్ చేయకుండా ఫస్ట్ పాయింట్ లో x1 y1, సెకండ్ పాయింట్ లో x2 y2 గా మనం తీసుకోవచ్చు. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా అబ్జర్వ్ చేయడానికి ముందుగా మనం ఏం చేసుకున్నాం, లెట్ us టేక్ ఎనీ 2 పాయింట్స్ A ఈక్వల్ టు x1 y1. మనం కోఆర్డినేట్స్ ఎప్పుడు ఇలా బ్రాకెట్ లో x, y లు కామాతో వేరు చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు x2, y2 అంటే A అండ్ B అనేటువంటి పాయింట్స్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏబీని మనం జాయిన్ చేసాం. అలాగే ఇక్కడ AM అనేది పెర్పెండిక్యులర్ టు x యాక్సిస్ అండ్ BN కూడా పెర్పెండిక్యులర్ టు x యాక్సిస్ కాబట్టి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి ఈ 4 వాల్యూస్ కూడా దేని సూచిస్తాయి. ఏ అంటే x1 y1 అంటున్నామంటే అర్థం ఏమిటి, ఏ నుంచి మనకి స్ట్రైట్ గా గీసినటువంటి లైన్ అంటే x యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ ఏమో y కోఆర్డినేట్ అవుతుంది, మనకి y యాక్సిస్ కి పెర్పెండిక్యులర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ గీస్తే వచ్చే ఈ MO అనేదేమో మనకి x కోఆర్డినేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ A కి x1 y1 అని మనం చెప్పామంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్ దేనికి సమానం అంటే y1 కి సమానం. అలాగే ఏ M కి ఎదురుగా ఉంది అంటే ఈ హారిజంటల్ డిస్టెన్స్ 0 నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ x1 కి సమానం అంటే OM వాల్యూ x1 అని రాయొచ్చు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ B x2 అన్నామంటే అర్థం ఏంటి, ఇక్కడ x2 కనిపిస్తుంది అని అంటే 0 నుంచి ఈ n వరకు ఉన్నటువంటి ఈ టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మనకి x2 కి ఈక్వల్. అదేవిధంగా B నుంచి n వరకు by2 అన్నామంటే ఈ వెర్టికల్ డిస్టెన్స్ y2 అని అర్థం. సో టోటల్లీ ఇక్కడ B నుంచి ఈ n వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని మనం y2 గా తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ x1 ఇది y1, ఇది x2 ఇది y2. వీటి ఆధారంగా ఇప్పుడు మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉన్న డిస్టెన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో అందుకే x1 y1 x2 y2 అంటే ఈ రిలేషన్ బట్టి ఏది x1 కి ఈక్వల్ ఏది y1 కి ఈక్వల్ ఈ పటంలో కొన్నిటిని మనం రాస్తే x1 అనేది ఇక్కడ దేనికి ఈక్వల్ గా మనం చెప్పుకోవచ్చు, అన్ని ఆరిజిన్ నుంచి బేస్ చేసుకుంటే OM. సో దేర్ఫోర్
ఓఎం ఇస్ ఈక్వల్ టు x1 అని మనం చెప్పవచ్చు. y1 ఏలో y కోఆర్డినేట్ అంటే ఈ స్ట్రైట్ గా ఉన్న డిస్టెన్స్ కాబట్టి వెర్టికల్ గా am అనేది y1 కి ఈక్వల్ అని మనం చెప్పవచ్చు. సో am ఇస్ ఈక్వల్ టు y1. ఇన్ ద సేమ్ వే బి పాయింట్ ని చూసి దీని కోఆర్డినేట్స్ ఏవైతే రాసామో x2 y2 అని, x2 అంటే b కి మనకి ఆపోజిట్ గా కనిపిస్తున్న ఈ n ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటే అదే దీని x కోఆర్డినేట్. సో ON అనేది మనకి x2 ని సూచిస్తుంది. అండ్ y2 అంటే ఇక్కడ ఉన్నటువంటి వెర్టికల్ డిస్టెన్స్ అంటే bn. సో bn రిప్రజెంట్స్ y2. సో ఈ 4 వాల్యూస్ ని కూడా ఇక్కడ డిస్టెన్స్ పరంగా మెన్షన్ చేసాం. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీనిలో AB హైపోటెన్యూస్, బట్ AB మనం ఇక్కడ నేరుగా చెప్పలేకపోయినా AC అండ్ BC చెప్పవచ్చు. ఎందువల్లంటే AC అనేది హారిజంటల్ గా ఉంది, BC వెర్టికల్ గా ఉంది. నౌ లెట్ us ట్రై టు ఫైండ్ AC. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ లో చూస్తే A నుంచి C వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతో మనం రాయడానికి ట్రై చేద్దాం. A నుంచి C వరకు అంటే ఆల్రెడీ M నుంచి N వరకు ఉన్న డిస్టెన్స్ అని అర్థం. చూడండి AC MN అనేవి టోటల్లీ ఇక్కడ ఒక మనకి అట్లీస్ట్ ఒక రెక్టాంగిల్ షేప్ ఫామ్ అవుతుంది కనుక AC అనేది MN కి ఈక్వల్. సో AC వాల్యూ తెలియాలంటే ఇండైరెక్ట్లీ MN వాల్యూ రాయాలి. సో ఇక్కడ MN అంటే చూడండి మళ్ళీ మనం ఆరిజిన్ నుంచి డిస్టెన్స్లు మనం కౌంట్ చేస్తాం కాబట్టి MN ఎంతో తెలియాలంటే టోటల్లీ ON లో నుంచి ఈ OM ని మనం మైనస్ చేయవచ్చు. చూడండి O నుంచి N ఏమో x2 డిస్టెన్స్ లో ఉంది, M x1 డిస్టెన్స్ లో ఉంది. సో MN కెన్ బి రిటన్ యాజ్ ON మైనస్ OM. సో ఇక్కడ ON మైనస్ OM. మరి ON అంటే ఎంత? ఆల్రెడీ ON అంటే ఇక్కడ కూడా రాసాం చూడండి x2. OM అంటే x1. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x2, ఇక్కడ వరకు x1 కాబట్టి రిమైనింగ్ ఇక్కడ మిగిలింది ఉంటుంది. అంటే దీని వాల్యూ టోటల్లీ x2 మైనస్ x1 అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఉన్న AC వాల్యూ దేనికి సమానం? x2 మైనస్ x1. ఇన్ ద సేమ్ వే BC వాల్యూ కూడా మనం ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి BC డిస్టెన్స్ మనం రాసుకుంటే B నుంచి C వరకు రావాలంటే ఇక్కడ చూడండి డైరెక్ట్ గా BC మనకు రాదు. ఈ BC రావాలంటే టోటల్లీ BN లోంచి NC ని మనం తీసేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం రాద్దాం? BN మైనస్ NCR CN. అంతే కదా, ఈ టోటల్ గా BN లోంచి CN పార్ట్ తీసేస్తే మిగిలేది BC. ఇప్పుడు BN మనం B నుంచి N ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ రాసాం చూడండి, ఇట్ ఈస్ y2 మైనస్ CN. మరి మనకి CN ఎంతకి సమానమో AM కూడా అంతకే సమానం. చూడండి AM ఆల్రెడీ y1 ఉందంటే దీని ఎదురుగా కూడా ఇది y1 అయినప్పుడు మరి ఈ వాల్యూ కూడా y1 అవుతుంది. సో y2 మైనస్ y1 అనేటువంటి కాన్సెప్ట్ దీంట్లో వచ్చింది. సో BN లోంచి CN తీసేస్తే వచ్చేది y2 మైనస్ y1. సో దీన్ని బట్టి చూడండి AC అనే ఈ హారిజంటల్ డిస్టెన్స్ x2 మైనస్ x1, BC అనేటువంటి వెర్టికల్ డిస్టెన్స్ y2 మైనస్ y1. బట్ ఎనీహౌ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనకు తెలుసు. ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పాటించే ఒక మెయిన్ ప్రాపర్టీ బై పైథాగరస్ థియరం మనం చెప్పాల్సింది ఇక్కడ రాద్దాం. సో ఇన్ రైట్ ట్రయాంగిల్ ABC బై యూజింగ్ పైథాగరస్ థియరం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. హైపోటెన్యూస్ ఏదైతే ఉందో అంటే C కి ఆపోజిట్ గా ఉన్నది ఏంటి? AB. సో ఆ AB యొక్క స్క్వేర్ ఎంతైతే వస్తుందో అది దేనికి ఈక్వల్? రిమైనింగ్ టూ సైడ్స్ యొక్క స్క్వేర్స్ కి ఈక్వల్. అంటే AC అండ్ BC. సో AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇప్పుడు వీటిలో మనం AC అండ్ BC బదులు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చూడండి AC అంటే ఇక్కడ ఆల్రెడీ మనం కనుక్కున్నాం. AC వాల్యూ ఫైనల్ గా ఈ కోఆర్డినేట్స్ లో x2 మైనస్ x1 వచ్చింది. సో AC స్క్వేర్ అంటే ఈ మొత్తాన్ని కూడా మనం స్క్వేర్ చేయాలి. సో x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అని రాయవచ్చు ప్లస్ BC స్క్వేర్. BC ఈక్వల్ టు y2 మైనస్ y1. సో BC స్క్వేర్ ఈక్వల్ టు y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదంతా కూడా AB స్క్వేర్ కి సమానం. బట్ ఇదంతా డెరివేషన్ మనకి డిస్టెన్స్ ఫార్ములా కోసం, అంటే మనకి ఇచ్చిన 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అంటే AB. ఇక్కడ AB స్క్వేర్ అనేది పైథాగరస్ థియరం నుంచి వచ్చింది. సో ఫ్రమ్ AB స్క్వేర్ వీ హ్యావ్ టు ఫైండ్ AB. సో AB స్క్వేర్ నుంచి AB రావాలంటే ఈ స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కనుక్కోవాలి కాబట్టి సో ఈ వాల్యూ అంతటికి రూట్ సింబల్ వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో దీన్నే మనం టోటల్ గా డిస్టెన్స్ ఫార్ములాగా భావిస్తాం. సో ఇక్కడ AB అంటే ఏమిటి? కోఆర్డినేట్స్ x1 y1 అండ్ x2 y2 తో ఉన్న పాయింట్స్. వాటి మధ్య డిస్టెన్స్ మనం కనుక్కోవాలంటే ఇలా గ్రాఫ్ లో గుర్తించకుండా నేరుగా ఫార్ములా కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ మనం చేయాల్సి ఉంటుంది. సో దీన్నే మనం డిస్టెన్స్ ఫార్ములాగా భావిస్తాం.
సో ఆ డిస్టెన్స్ ఫార్ములా ఎలా వచ్చింది అనే మెయిన్ డెరివేషన్ ఇక్కడ బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను మనం క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తూ ఈ ఫార్ములా నుంచి ఇంకొక సబ్ ఫార్ములాను కూడా మనం రాసుకోవచ్చు. నౌ డిస్టెన్స్ ఫార్ములా ద్వారా డెరైవ్ చేసినటువంటి ఆ ఫార్ములాని ఫైనల్ గా ఒకసారి ఇక్కడ మనం మెన్షన్ చేసుకుందాం. సో ద డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2 ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇది ఎలా వచ్చిందనేది ఇంతకు ముందు మనం స్క్రీన్ మీద డెరివేషన్ చూసాం. సో ఎనీ 2 పాయింట్స్ మనకి ఇచ్చినప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములానికి నుంచి మనం ఉపయోగిస్తాం. అలాగే ఈ ఫార్ములాని మాడిఫై చేసి కూడా మరొకటి రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పాయింట్స్ లో ఒకటి గనక మనకి ఆరిజిన్ అయితే, ఆరిజిన్ అంటే మనకు తెలుసు కోఆర్డినేట్స్ 0,0 ఉంటాయి. సో ఒక పాయింట్ కనుక ఆరిజిన్ అయ్యి అనదర్ పాయింట్ మనకి ఇచ్చినప్పుడు సపోజ్ ఆ అనదర్ పాయింట్ మనం xy గా ట్రీట్ చేస్తే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి x1 y1 ప్లేస్ లో 0 0, x2 y2 ప్లేస్ లో xy మనం తీసుకుంటే ఈ మైనస్ చేసినప్పుడు x2 లోంచి x1 తీయాలి కాబట్టి మనకి x లోంచి 0 అలాగే y లోంచి 0 మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. బట్ x లోంచి 0 చేసినా y లోంచి 0 సబ్ట్రాక్ట్ చేసినా మిగిలేది xyలే కాబట్టి ఈ ఫార్ములాని మరింత మాడిఫై చేసి అప్పుడు ఈ విధంగా హోల్ బ్రాకెట్ మనకు అవసరం లేదు, డైరెక్ట్లీ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ గా మనం మెన్షన్ చేయవచ్చు. సో ద డిస్టెన్స్ ఆఫ్ p ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే ఈ ఫార్ములా నేరుగా ఎప్పుడు ఉపయోగించవచ్చు, మనకి ఇచ్చిన 2 పాయింట్స్ లో ఒకటి ఆరిజిన్ అని ఇచ్చినట్లయితే, ఆరిజిన్ అంటే 0 0 కాబట్టి అప్పుడు మనకి కనిపించే ఒక పాయింట్ ని xy గా మనం మెన్షన్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఓన్లీ దిస్ ఈజ్ ఎ సబ్ ఫార్ములా. ఇది మెయిన్ మనకు వచ్చినట్లయితే ఆరిజిన్ ఇచ్చినప్పటికీ ఈ ఫార్ములా వాడొచ్చు, లేదా ఆరిజిన్ అండ్ ప్రాబ్లం లో ఇచ్చినప్పుడు దాన్ని 0 0 గా ట్రీట్ చేస్తాం కనుక డైరెక్ట్ గా స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని మనం ఉపయోగించవచ్చు. సో టోటల్ గా 7.1 ఎక్సర్సైజ్ ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇవి మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. So see the video description for previous chapters and topics details and links. So ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ముందు చేసిన టాపిక్స్ లింక్స్ ఉంటాయి. To get mathematics topics with clear explanation, subscribe this channel, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. So వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, అలాగే వీడియో కింద మీ ఒపీనియన్ కంపల్సరీగా కామెంట్ చేయడం అనేది తప్పకుండా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.